ఒకప్పుడు ఊర్లల్లా ఎవలో ఒక్కలుండేది. చదువు, ఉద్యోగం, సెటిల్మెంట్ అని పెండ్లి గిన్లి లేకుండా ఉండేటోళ్ళు. వాళ్ళ మీద కడుమోళ్ళు జోకులేసుకునేది. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయితున్నది. 30 ఏండ్లు దాటినా పెండ్లి కానోళ్ళే ఎక్కువున్నారు. పెండ్లి చేసుకున్నోళ్ళు ఇద్దరో ముగ్గురో ఉంటున్నారు. పెండ్లెప్పుడు అవుతుంది బాబు, నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు అని భూతద్దం పెట్టి ఎంకులాడే కాడికొచ్చిందట మగ పొరగాన్ల పరిస్థితి. నెత్తిన బట్ట ముందట పొట్ట పెరుగుతున్నది గాని పెండ్లయ్యే యోగం వస్తలేదట. ఎందుకు ఏమిటి అని ముచ్చట్లు లోతులకు పోతే అబ్బాయిలు ఆదిరివాడే ముచ్చట్లు తెలుస్తున్నాయట. ఆడవిల్లల కోరికలు అట్లున్నాయట. మరి నెలకు ₹1,00,000 సంపాదించే మంచి ఉద్యోగం ఉండాలనట. ఎర్రగా బుర్రగా దొండపండు తీరుగుండాలనట. ఆస్తిపాస్తులు కూసొని తిన్న తరగనంత ఉండాలనట. అత్తమామ వాళ్ళతో ఉండకుంటే ఇంకా మంచిదట. ఇట్లా శాతాడాన్ని కోరికలతోని పుట్టెడు ఆశలతోని ఉంటున్నారట ఆడవిల్లలు. అందుకే మగ పిల్లగాండ్లకు ఆ వంకున్నది ఈ వంకున్నదని మెచ్చుతలేరట. అందుకే మగ పొరగాన్లకు పెండ్లిలు కాకుండా నెత్తిగొక్కుంటుర్రట. పెండ్లి కాకున్నా మంచిదే గాని పోయిన కాడ నువ్వు అట్లున్నవట ఇట్లున్నవట అని ఎక్కిరిచ్చినట్టు ఎద్దవ చేస్తుండే వరకు ఇంకింత ఎక్కువ బాధలు పెరిగి ఆ రందికి ఉన్న జుట్టు ఊసిపోతున్నదట. కొంతమంది పరిస్థితి ఇట్లుంటే ఇంకొందరు 30 ఏండ్లొచ్చి ముఖం ముడతలు పడుతున్నా గడ్డం మీసాలు తెల్లగైనా మాకు ఉద్యోగం వచ్చేదాకా పెండ్లి మాట ఎత్తొద్దని ఇంట్లో ఖరాఖండిగా చెప్తున్నారట. ఒకవేళ ఉద్యోగం వచ్చినా కొన్ని రోజులైనా ఉద్యోగం వచ్చినా ఎంజాయ్ చేయొద్దా అంటున్నారట. సెటిల్మెంటు సెంటిమెంటు కెరియర్ అనుకుంటా కాలం ఎల్లదీస్తున్నారట గాని కళ్యాణం జోలెత్తుతలేరట. ఇట్లయితే ఇంకొన్నేళ్లలో దేశంలో పెండ్లి కానోళ్ళు పెరిగిపోయి యంగ్ ఇండియా ఓల్డ్ ఇండియా అవుడు ఖాయం అంటున్నారు. అందుకే దేశం కోసమైనా తొందరగా పెండ్లిలు చేసుకొని పిల్లలను కనుండ్రి అని కోరుతున్నారు.